ఈ సీరియల్స్ సినిమాలు చేస్తున్న క్రమంలోనే మీ పెళ్ళి అయిందండి? మెడ్రాస్ వచ్చిన కొత్తల్లో 89 డిసెంబర్ 6 మెడ్రాస్లో కాలు పెట్టాను మేడం. నేను మేడం వచ్చి రాగానే మనకు సినిమాలు ఎక్కడుంటాయి మేడం? టీ నగర్లో మా ఇల్లు, మా ఇంటి ఎదురుగా ఒక బంగ్లా, ఆ బంగ్లాలో ఒక కడప పొలిటీషియన్ హౌస్. అది వాళ్ళు ఎందుకున్నారు అక్కడ అదంటే అప్పట్లో ఎక్స్పోర్టింగ్ అంతా షిప్మెంట్స్ కానీ మెడ్రాస్లోనే ఉండేది. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీ దే ఆర్ ఫ్రమ్ కడప, అక్కడే ఉండేవాళ్ళు, ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవాళ్ళు. అలా చూపులు కలిసిన శుభవేళ అన్నట్టుగా కలవడం జరిగింది. తర్వాత మ్యారేజ్. మా లవ్లో ఒకటే ఏంటంటే మేడం, మేము ఏ రోజు కూడా మేము బయట ఎక్కడ కలవలేదు, మాట్లాడుకోలేదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ఆ చూపులే అంతే. సో మీరే వెళ్ళి అడిగారా? మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాం. ఎలా అనుకుంటారు సార్, ఊరికే ఇంకా మాట్లాడుకోకుండా? అదే చెప్తున్నాను మీకు, మీకు అదే చెప్పాలి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నా వైఫ్ ఇంటి నెంబర్ చెప్తే ఫోన్ నెంబర్ తెలుస్తుంది కదా, మా ఓనర్స్ నెంబర్, కింద వాళ్ళు ఓనర్స్ ఉంటారు, మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఫోను ఓవైటీలో బుక్ చేసుకుని 1.5 years పట్టేది. అవును, బుక్ చేసుకున్నాం. వచ్చిన తర్వాత అది ఎప్పుడు కొత్తది తెలియదు, పీపీ కాల్ అని కింద ఉండేది. ఒకసారి పీపీ కాల్ మీకు అంటే కట్ చేస్తే, మనం ఎవరినైతే ఆ అమ్మాయిని చూస్తున్నామో ఆ అమ్మాయి మాట్లాడుతోంది అక్కడ. అంతే, ఒకేసారి మాట్లాడుకున్నాం, ఒక్కసారి అంతే. ఏమని మాట్లాడుకున్నారు? అంతే. మీరు సిగ్గుపడుతున్నారు సార్ మరి. అంటే అప్పటికి ఇష్టం ఏర్పడిందని అర్థమైపోయింది. ఏర్పడిన తర్వాత చాలా కాలం తర్వాత ఇది కూడా. మీరు ఎందుకు అలా వచ్చి చూస్తున్నారు, మీరు అది బాగలేదు అన్నట్టుగా లేదు, నేను ఇష్టపడుతున్నాను. నేను ఇష్టం అంటే నేను పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని అన్నాను. అంతే అండి, అంతేనా. ఫోన్ కట్ చేసింది అమ్మాయి, సైలెంట్గా చూస్తుండేది అలా. కొంతకాలం తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించారు, ఇంట్లో తెలిసినట్టుంది. ఎందుకు అని అడిగితే, తర్వాత నేను మా ఆవిడని అడిగితే, ఎందుకు తర్వాత ఉన్నట్టు ఖాళీ చేశారు ఇదంటే, నువ్వు అన్న మాట మా అమ్మతో చెప్పాను, మా అమ్మ మొత్తం ఇల్లు ఖాళీ చేయించి తీసుకెళ్ళి. సో అయితే మరి తర్వాత అంతే అండి, సెట్ అయిపోయింది. ఏం సెట్ కాలేదు. 90లో మొదలైన ప్రేమ 95లో పెళ్లి చేసుకున్నాను నేను. అప్పటి వరకు మరి ఇల్లు ఖాళీ చేస్తే మీరు ఎలా కలిసేవారు? ఏం లేదు, 92లో ఇంటికి వెళ్ళిపోయి తాళి కట్టానండి ఫస్ట్ టైం. అంతే. తను కూడా ధైర్యంగా ఒప్పేసుకున్నారు. అంతే అంతే. అప్పుడు నన్ను ఉయ్యాలు ఊపి పడేసినట్టు ఊపేసి పడేశారు. అప్పుడు తర్వాత ఆ తాలిబొట్టు తీసుకెళ్ళి తిరుపతి హుండీలో వేసారు. ఆ అమ్మాయిని తర్వాత చెన్నైకి రానివ్వలేదు. తర్వాత ఆ అమ్మాయి మర్చిపోయినట్లు ఇది చేసి, ఆ అమ్మాయి ఇంక మర్చిపోయిందిలే, ఇంక తీసుకెళ్దాం అన్నట్టు అలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 95లో ఇద్దరం వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకొని, ఇంకా ఆ తర్వాత ఇంకా శుభం. మా పెదబాబు పుట్టిన తర్వాత మళ్ళీ కలిసాం. ఆ టైంలో దొరుకుని ఉంటే ఇంకా కడప వాళ్ళ సంగతి మీకు తెలియదు ఏముందండి అసలు ఆ టైంలో పెద్ద అదొక హిస్టరీ మాది మ్యారేజ్. అంటే అప్పుడప్పుడు మా నాన్న అంటుంటాడు, ఒరే నీ జీవితంలో నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు కానీ అన్ని సెన్సేషన్స్ లాగానే మమ్మల్ని టెన్షన్ పెడుతుంటావు నువ్వు అంటుంటాడు. సైలెంట్గా అమాయకంగా ఉంటూ నువ్వు చేసే పనులన్నీ ఇలా ఉంటాయంటారా ఉగ్రంగా అని అంటుంటాడు. నాకే అనిపిస్తుంటుంది, ఏంటి మా నాన్న ఇలా అనేసరికి నేను సైలెంట్గా ఉండి ఇలా చేస్తున్నానా అని ఆలోచిస్తుండేవాడిని నేను. నిజంగా ఆ టైంలో దొరుకుని ఉంటే మాత్రం అసలు ఇబ్బందులు, గొడవలు అయిపోయాయి. ఇబ్బందులు కాదండి, అసలు సెన్సేషన్. ఆ టైంలో రామానాయుడు గారు కూడా పిలిచి 2 సిట్టింగ్లు మన పరుచూరి బ్రదర్స్తో కూర్చోబెట్టి ప్రేమించుకుందాం సినిమా. సర్జాన్సీ జయంత్ గారు డైరెక్టర్ గారు. ఎలా మొదలైంది మీ లవ్, ఎలా మొదలైంది మీ ఇవి ఏంటి, ఎట్లాగా ఇది, ఇవన్నీ సీన్స్ అన్నీ నోట్ చేసుకుంటూ అన్నీ చెప్తుంటాయండి. సో అంటే మీకు ఇంటర్ కాస్ట్ అని అబ్జెక్షనా వాళ్ళకి, లేకపోతే సినిమా యాక్టర్ అని అబ్జెక్షనా, లేకపోతే ఏదైనా? సినిమా వాడు అనేది ఫస్ట్ అబ్జెక్షన్. అవును. సెకండ్ అబ్జెక్షన్ వచ్చేసి ఇంటర్ కాస్ట్. ఇది మేము నాన్ రెడ్డీస్, మేము వాళ్ళు రెడ్డీస్, మేము వీవర్స్ అంటారు కదండి, చేనేతలు ఇది అంటారు కదా, అదనమాట మా క్యాస్ట్.
సో వాళ్ళకి మెయిన్ అది. అప్పటికే ఆ అమ్మాయితో చెప్పారంట, లేదమ్మా మన క్యాస్ట్ ఏంటే డబ్బు కోసం అని కాదు, లేదంటే వాళ్ళు ఎంత ఆస్తిపరులు, లేదంటే ఇంకోటి అవన్నీ కాదు, మన క్యాస్ట్ ఏంటో చేసి ఉండేవాళ్ళం అమ్మ. నన్ను కూడా దృష్టి, ఎందుకంటే మా మామగారు అంటే చాలా రెప్యుటేటివ్ పొలిటీషియన్ అండి ఆయన కడప డిస్టిక్లో. ఒక రాజశేఖర్ రెడ్డి గారు, ఒక బలరాం రెడ్డి గారు, ఒక కందుల ఓబుల్ రెడ్డి గారు, ఈ ముగ్గురు అక్కడ కడప జిల్లాలో దోస్ 3 ఆర్ మైన్ ఓనర్స్. అవును అవును కదా, అవును తెలుసు కదా, దే ఆర్ మైన్ ఓనర్స్. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి మా మామగారి ఫ్యామిలీకి బాగా దగ్గర రిలేషన్స్ అనమాట. మొన్న కూడా ఒక మ్యారేజెస్ అన్నీ అటెండ్ అవుతాం. ఇంట్లో లేడీస్ వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. నేను బాగా తెలుసు వాళ్ళందరికీ. రాజు అని పెద్ద భారతి మేడంతో సహా అందరు. అంటే జార్జి రెడ్డి గారు మిస్సెస్ పెద్ద ఆవిడ ఉన్నారు కదండి, అవును, భారతమ్మ గారు, తర్వాత వసుంధరమ్మ గారు, మొత్తం సరస్వతమ్మ గారు, మొత్తం అందరూ బాగా ఇప్పటికీ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఆ విధంగా కడప వచ్చి కడపని చెన్నైలో కలిసిందనమాట. ఒక కడప ఇంకో కడపని చెన్నైలో కలిసినట్టు అయింది పరిస్థితి. చాలా అసలు ఎంత బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ లైఫ్ అండి మీది. అక్కడ మీరు తెరంగేట్రం చేయడం, మళ్ళీ భారతీరాజా గారి సినిమా మిస్ అవ్వడం, మళ్ళీ ఈ లోపల మీకు ఇలా ప్రేమాయణం ఏర్పడడం, ఇన్ని ట్విస్టులు రావడం సినిమా కథలో. అక్కడ మళ్ళా నాకు ఎప్పుడైతే ఇప్పుడు కార్తీక్ లాగా ఉన్నాను అని అరవింద్ గారు ఆ రోజు పెట్టుకున్నారేమో నన్ను, నాకు ఈ రోజుకి పెద్ద క్వశ్చన్ మార్క్. అది కెమెరాలో లోక్ సింగ్ గారు కెమెరామెన్, ఇదేంటిది కార్తీక్ లాగా ఉన్నాడు, చిరంజీవి లాగా కనపడుతున్నాడు ఏంటి అని అనుకున్నారేమో. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ తర్వాత అవన్నీ చిరంజీవి గారు ఏం చేస్తున్నా కూడా అదే వస్తుండేది. అందులో ఆయన చేసే కోరియోగ్రాఫర్లే నాకు కోరియోగ్రాఫర్లకు వచ్చేవాళ్ళు. మేబీ సేమ్ మూమెంట్స్ వల్ల అలా అనిపించేదేమో. ఫిజిక్ కూడా అలాగే ఉండడం, అలాగే ఇది అవ్వడం, ఇంకా అది అలా జరిగిపోయింది మేడం, అంతే అలాగా. సో దానివల్ల మీకు దానికోసం అని నేను ఒక దాంట్లో మీసం తీసేసి ఒక దాంట్లో హెయిర్ అంత చిన్నగా పెట్టి తర్వాత నాకే అసహ్యం అనిపించింది. వద్దురా బాబు, మనం ఎలా ఉండాలి అలాగే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మామూలుగానే ఇదైపోయాం. కానీ అదే అంటే మీకు అలా అందరి పోలికలు ఇలా ఉండడం అన్నది కొంత మీకు మైనస్ అయిందని చెప్పచ్చా? అంటే మీరు అది కాంప్లిమెంట్గా గొప్ప కాంప్లిమెంట్ అయినా కూడా నాకు టీవీ అది రాజ్ కుమార్ అనేది చూపించింది మేడం ప్రపంచానికి. అదే అందుకని మీకు టీవీ రాసిపెట్టి ఉండిందని చెప్పచ్చు. బికాస్ మీరు చేసిన 74 సినిమాలు ఒక ఎత్తు, మీరు చేసిన పవిత్ర బంధం కావచ్చు, ఇది అన్ని అసలు ఇప్పుడు చూడండి మేడం, నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ నాది 67వ ప్రాజెక్ట్ నాది మెగా సీరియల్స్లో. 67th మెగా సీరియల్ స్టార్ట్ అవ్వబోతుంది. సీరియల్ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి రాజ్ కుమార్ గారు? పొద్దున్నుంచి లేచి రాత్రి వరకు 12 గంటలు 10 గంటలు కదా. మన సైనిక్ స్కూల్లో ఉన్నట్టే మేడం. చిన్నప్పుడు మా నాన్నే అంటుండేవాడు, సరిగా చదువుకోకపోతే రే నిన్ను కోరుకొండ సైనిక్ స్కూల్లో చేర్పిస్తారే అంటుండేవారు. నాకు డౌటు, కోరుకొండ సైనిక్ స్కూల్లో మాటలతో భయపెడుతుంటాడు ఏంటి అని అనుకుని అక్కడ పొద్దున్న 4 గంటలకు లేపేసి కూర్చోబెట్టి బెత్తం పట్టుకుని కొట్టి చదివించి తర్వాత అది అయిపోగానే క్లాస్ నుంచి రాగానే మళ్ళా దీనికి అదేదో ఇవన్నీ చేయించేవాళ్ళంట, డ్రిల్లింగ్ అని అదని ఇదని ఎక్సర్సైజులు అని అవన్నీ ఇలాగా ఆల్ ద టైం వాళ్ళని వేసి చితక్కొట్టేస్తారంట స్కూల్లో. అట్లాగా అని భయపెట్టేవాళ్ళు కదండి. ఇప్పుడు నాకు తెలిసి టీవీ కూడా అంతే అండి. అంత డిసిప్లిన్ ఉండాలి. ప్రొడక్షన్ కార్ వచ్చేస్తే వెళ్ళిపోవాలి పొద్దున్నే. మనం నేనేంటంటే నాది ఒక పద్ధతి అండి, నేను మొదటి నుంచి ఒకటి, నాకు డబ్బులు కరెక్ట్గా వస్తున్నాయి అనుకోండి కరెక్ట్గా ఎక్కుతా కారు. డబ్బులు కరెక్ట్గా లేకుండా కరెక్ట్గా ఇవ్వరు అనుకోండి డబ్బులు, నేను కూడా కారు అదే టైం నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎక్కేస్తుంటాను. నేను వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తుంటారు, నేను ఇష్టం వచ్చినప్పుడు కారు ఎక్కుతుంటాను. నేను ఇవి కూడా అంటే అక్కడ మీరు అసర్ట్ చేయడానికి మీకు అవకాశం ఉంది. బికాస్ తిరుగు లేకుండా మీరు ఆ ప్లేస్ని అలా అని కాదండి, దానికోసం అదొకటే కాదు. బట్ అయినా కూడా చెప్తున్నాను అది. బట్ సో అలా కూడా జరుగుతుంది కదండి, పేమెంట్ లేట్ అవ్వడం జరుగుతుందండి. అది ఒకసారి నమ్ముతాం, 2 సార్లు నమ్ముతాం, 3వ సారి నమ్మమండి. అవును, అది ఎందుకంటే అలా ఎగ్గొట్టారా ఎవరైనా? చాలా ఉందండి అలా, లెక్కలు చాలా ఉన్నాయి. కాకపోతే సీరియల్ ఆర్టిస్టులు చాలా మంది చెప్పారు లెక్కలు. అంటే ఇండస్ట్రీ నేను ఇప్పుడు మన పొట్టను కొట్టుకున్నాం అనుకోండి, మన పొట్టను మనం కొట్టుకున్నట్టు అయిపోద్ది. కానీ అక్కడ కోపం వస్తుంది కదా, బాధ వేస్తుంది. అంటే మనం ఇంత కష్టపడ్డప్పుడు మనకి ఇలా జరగడం అనేది బాధ అనిపిస్తుంది. ఎవరు తీయమన్నారు వీళ్ళందరినీ, ఈ ప్రాజెక్టులన్నీ తీసి మనల్ని ఎందుకు చంపుతున్నారు? వాళ్ళు ఏమన్నా అంతటితో నిజంగా నష్టపోయి ఏమన్నా ఉన్నారా నిజంగా ఆలోచించాలి మనం. వాళ్ళు ఇవన్నీ పెట్టుకుని వేరే ప్రాజెక్టులు కూడా చేస్తుంటారు. అలాంటప్పుడు బాధ కలుగుతుంది, మన ఎందుకు ఇలా చేశారండి.
మనకి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారంటే నేను కరెక్ట్గా ఉంటాను సార్. నేను నా సిస్టమ్ ఒకటే, నన్ను బాగా చూసుకుంటే నేను అద్దం లాంటి మనిషిని. అద్దంలో నేను నవ్వుతే అది నవ్వుతుంటుంది. మీరు నన్ను బాగా చూసుకుంటే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటా. మీరు నన్ను ఇబ్బంది పెట్టారా, నేను కూడా అలాగే ఉంటాను. నేను ఇలా అంటే అది నా ఇది. దీనివల్ల కొంతమంది నన్ను ఆర్టిస్ట్, నువ్వు ఇంత సీనియర్ ఆర్టిస్ట్, కొంచెం నేను చూసి అందరూ ఏమనుకుంటారు, నువ్వు చేసి కొంచెం ఇది లేదా ఇదంటే, నాకు చెప్పే బదులు ఫస్ట్ వాళ్ళకి చెప్పండి అంటుంటాను నేను. వాళ్ళకి చెప్పి వాళ్ళు ఓకే అంటే నేను కూడా ఓకే, పని చూసుకోండి అంటుండడమే. అంటే ఇది పొగరుగా చెప్పట్లేదు మేడం నేను. ఎందుకంటే మీ హక్కు, మీరు నిజాయితీగా ఇప్పుడు సార్. ఈటీవీ, ఆర్కే రాఘవేంద్రరావు గారి కంపెనీ, కొన్ని కంపెనీలు ఉన్నాయి. తర్వాత రీసెంట్గా శ్రీవల్లి చేసాం, మన అనిల్ కడియాల, ప్రవీణ కడియాల గారి బ్యానరు. ఇవన్నీ ఏంటంటే మేడం డిసిప్లిన్డ్ బ్యానర్స్ ఇవన్నీ. వాళ్ళ దగ్గర వెరీ పర్ఫెక్ట్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర మనం భయపడతాం మేడం. అయ్యో నేను ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ లేట్ అయిందా, వెంటనే వెళ్ళి సారీ చెప్పుకొని ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం మేడం. ఇలా మనమే వెళ్ళి సారీ చెప్తాం మనం. సో వాళ్ళు కరెక్ట్గా ఉండేటప్పుడు మనం కూడా కరెక్ట్గా ఉంటాం మేడం. నేను అది మొదటి నుంచి నేను అది ఫాలో చేసుకుంటాను మేడం. రాజ్కుమార్ గారు, ఇంతకాలం మీరు 35 సంవత్సరాల మీ ప్రయాణంలో గ్లామర్ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తారు? ఏం ఫాలో అవుతారు? డయటా, నిద్ర, లేకపోతే ఏమైనా ప్రత్యేకంగా ప్రోడక్ట్స్ వాడతారా? ఏం లేదు మేడం. ఇప్పుడు నేను ఉన్నాను, ఏమి లేదు, మామూలుగా ఉన్నాను నేను. ఇదేంటంటే మెయిన్గా మా అమ్మ నాన్న, మా ఫాదర్ వెరీ బిగ్ స్పోర్ట్స్ మ్యాన్, ఇట్స్ ఎ మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్. అతను ఇది వచ్చిందేమో అని నేను అనుకుంటా. అంతా వచ్చింది, ఆయన హైట్ రాలేదు నాకు. హైట్ అంటే బుల్లితెర మీద అసలు ఇమ్మెటీరియల్ కదా. అదే మేడం, నేను ఇప్పుడు నాకు రాఘవేంద్రరావు గారు మాట నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు ఒక మాట అంటుంటారు, మనం బాగా కనపడాలని ఏం చేయాల్సిన అవసరం లేదు, మనలో ఉన్న మైనస్లను తీసేస్తే మన బాగుండేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఆయన. ఎంత మంచి మాట మేడం. నేను అది ఫాలో చేసుకున్నాను. ఇప్పుడు నాలో మైనస్ హైట్ని ఎక్కడ కూడా వీడు పొట్టివాడు అని అనిపించుకోకుండా జాగ్రత్త పడుతుంటాను మేడం. మ్యాక్సిమం ఎక్కడైనా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మేడం, శోభనా గారితో చేశా. మీకు తెలుసు కదా మేడం, శోభనా గారు. అయ్యో, మహా బ్యూటిఫుల్ డాన్సర్, అద్భుతమైన ఫామ్ ఆవిడ పక్కన డ్యాన్స్ సాంగ్స్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా నేను తగ్గకుండా మెయింటైన్ చేసి, పాపం ఆవిడ కూడా పాపం అవరు కష్టపడరారు, ఇంకా ఫ్లాట్ చెప్పలు కూడా అని ఫ్లాట్ చెప్పలు తెప్పించుకొని వేసుకునేది ఆవిడ మన కోసం, అంత కోఆపరేట్ చేసేవాళ్ళు. తర్వాత కన్నడలో ప్రేమ గారు, మన శోభనా గారి కన్నా హైట్ ఆవిడ. ఆ కన్నడ సినిమా అయిపోయే వరకు నాకైతే మోకాలు నొప్పులు వచ్చేవి మేడం సాయంకాలం లోపల. ఎందుకంటే 3 ఇంచెస్ మీరు ఆల్ ద టైమ్ మెయింటైన్ చేయాలి మీరు. ఇదంటే అసలు బాబోయ్, ముఖ్యంగా ఒక సాంగ్, ఆ 3 రోజులు 4 రోజులు సాంగ్ అయిపోయేలోపు ఈ రూమ్కి వెళ్ళగానే వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుని అలా కూర్చునేవాడిని నేను. అసలు ఆ హీల్స్తో ఆ డ్యాన్స్ ఆడి అలాగా. నాకు అప్పట్లో సినిమాలు చేసేటప్పుడు సాంగ్స్లో నాకు మంచి పేరు మేడం. దేవుడి దయ వల్ల బాగా డ్యాన్స్. దీంట్లో నేను బేసిక్గా డాన్సర్ని కాదు మేడం. ఇప్పటికీ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ వీళ్ళు సంగీత్లో డ్యాన్స్లు, నువ్వు అంత మంచి డాన్సర్వి, డ్యాన్స్ ఆడుతుంటే, నేను వెరీ పూర్ డాన్సర్ని. అసలు అలా మ్యూజిక్ పెట్టగానే అలా దాని ప్రకారం డ్యాన్స్ ఆడే అనేది అసలు నాకు లేదు. నేను మాస్టర్ చెప్పింది ప్రాక్టీస్ చేసి చేసేవాడినే తప్ప. ఎలాంటి స్టెప్స్ ఎక్కువ వచ్చాయి మీకు? మాస్టర్స్ దగ్గర కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. ఉదాహరణగా తారా ప్రసాద్ మాస్టర్ గారి దగ్గర వాళ్ళకు ఒక సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి వాళ్ళవి. తర్వాత లారెన్స్ మాస్టర్ దగ్గర ఒక స్టైల్ ఉంటుంది, ప్రభుదేవ మాస్టర్ గారి దగ్గర ఒక స్టైల్ ఉంటుంది. అందరి దగ్గర చేశాం మేడం. తర్వాత తరుణ్ మాస్టర్ గారు, బాంబే మీ ఫ్రెండ్స్ అంటే కనపడితే హాయ్ రాజ్ ఎలా ఉన్నావా, బాగున్నావా. ఇప్పుడు మొన్న కార్తిక్ గారు నాకు పరిచయం లేదు, అసలు లేదు. మీరు ఆయనలా ఉండడం తప్ప ఆయన ఎప్పుడు కలవలేదు. చిరంజీవి గారిని మొన్న కూడా మీడియా ప్రెస్ మీట్లో ఆ రోజు విజయ్ దేవరకొండ గారు, చిరంజీవి గారు వచ్చారు మేడం. ఆ ఫంక్షన్కి నన్ను మా ఫ్రెండ్ విక్రమ్ అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు, అతను తీసుకెళ్ళాడు. దాదా అంటే
వద్దు వాళ్ళకి ఎదురుపడి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మరి నేను రాను, నువ్వు వెళ్ళేసి రాదంటే నువ్వు రా అని తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను దూరంగానే ఉన్నా. లాస్ట్లో ఇంకా నా ఫ్రెండు ఆయన గోల తట్టుకోలేక సరే అని వెళ్ళా, ఎదురుగా వెళ్ళా, ధైర్యం చేసుకొని వెళ్ళా. చూడగానే నిజంగా చిరంజీవి గారు హాయ్ రాజ్ వచ్చి హగ్ చేసుకొని తర్వాత ఇలా పట్టుకొని మీడియా వాళ్ళతో మా ఇద్దరికి ఫోటో తీయండి అని చెప్పి రాజాతో చెప్పి నువ్వు ఇంటికి రా నువ్వు అన్న. అనగానే అలాగే సార్, అలాగే అన్నయ్య వస్తాను అన్న. రాజా అంటే రాజా రవీంద్ర. రాజా నాకు మంచి ఫ్రెండ్, మొదటి నుంచి మేము ఈ సీరియల్స్లో కూడా కలిసి యాక్ట్ చేస్తూనే వచ్చాం. మాకు తర్వాత నేను చెప్పా, రాజా అన్నయ్య చెప్పాడు నువ్వు ఇంటికి రమ్మన్నాడు అంటే నేను చెప్తాను. ఫోన్ కూడా తీయట్లేదు ఆ రోజు నుంచి. నాకేం భయపడి చిరంజీవి గారు ఏమనుకుంటారో, రమ్మని చెప్తే రాలేదు చూడని అనుకుంటారు. డైరెక్ట్గా వెళ్దామంటే ఇబ్బంది పెట్టినట్టు మనం అలా వెళ్ళకూడదేమో అని అదొక అడ్డు వస్తుంటుంది నాకు. అదే మీరు ఇప్పుడు సభాముఖంగా చెప్పారు కాబట్టి డెఫినెట్గా అనుభవం ఉన్న వాళ్ళు పెద్దవారు చిరంజీవి గారు కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని, అందులో మీరు ఇంతకాలం ఆర్టిస్ట్గా ఉన్నారు. నాకేంటంటే నాకు ఎంత ఇదంటే చిరంజీవి అన్నయ్యకు మొన్న ఇది వచ్చింది కదండి, పద్మ విభూషణ్ ఇది, తర్వాత గిన్నీస్ బుక్ది, ఇలాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా వెళ్ళి కలిసి ఇవి చెప్తే బాగుంటుంది అనేది నా ఇది ఇష్టం. కానీ కుదరలా.